ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మరి ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ మర్మాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి వారిని ఇంకనూ ఆ విశ్వాసములో బలంగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా విశ్వాసము గురించి మరి ఆదిమ కాలంలో ఏ రీతిగా మరి దేవుని యొక్క బిడ్డలు విశ్వాసంలో నమ్మకంగా ఉన్నారో వారందరినీ ఉదాహరిస్తూ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి విశ్వాసాన్ని వారి నమ్మకాన్ని ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మరి మోషేని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా మోషే నమ్మకంగా దేవునిలో నమ్మకంగా ఉన్నాడో, విశ్వాసంతో ఉన్నాడో మోషేని ఉదహరిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సంఘంలో విశ్వాసుల యొక్క విశ్వాసము బలంగానే ఉంటున్నది. ఆ విశ్వాసములో జారిపోకుండా, ఆ విశ్వాసము తగ్గిపోకుండా వారికి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మొదటి నుండి మనకున్నటువంటి మరి దృఢమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి ఆ విశ్వాసాన్ని అంతము మట్టుకు కొన ఊపిరి ఉన్నంత వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మరి అందుకే ఇక్కడ అంటున్నాడు క్రీస్తులో పాలివారమై ఉంటాము అని వారికి ఒక హెచ్చరికను ఇస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనకున్నటువంటి విశ్వాసాన్ని మరి కడ వరకు అంతము వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలా అని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడితేని మరి నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి సంఘటనను బట్టి దేవుని ఎదుట సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మన విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది. అందుకే యేసుక్రీస్తు కూడా మరి అంటున్నాడు, ఆవగింజలో అర్ధభాగం విశ్వాసం ఉన్నా కూడా ఆ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిపోద్దండి. మరి మన విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది? బలమైనటువంటి విశ్వాసంగా ఉంటున్నది, దృఢమైనటువంటి విశ్వాసంగా ఉంటున్నది. మన నమ్మినటువంటి క్రీస్తులో మన నమ్మకము, మన విశ్వాసం బలంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు జారిపోకుండా, బాధలు వచ్చినప్పుడు మరి కృంగిపోకుండా మనకున్నటువంటి విశ్వాసం, దేవునిలో విశ్వాసాన్ని బలంగా మరి కలిగి నమ్మకంగా క్రీస్తులో మనం జీవించినప్పుడు క్రీస్తు పిల్లలుగా, క్రీస్తు పాలివారిగా నేను ఉంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.